ఇప్పుడు మీరు ఎలిఫెంటా కేవ్స్ ముంబైలోని గుహలు చూడడానికి వెళ్తున్నాము. ఇది గేట్ ఆఫ్ ఇండియా నుంచి పడవలో సుమారుగా 1 గంట ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఎలిఫెంటా కేవ్స్లో దీవులలో దిగుతారు. ఆ దీవులలో టాయ్ ట్రైన్ ఎక్కి కేవ్స్కు అంటే గుహలకు వెళ్తున్నాము. ఇరువైపులా సముద్రము, మధ్యలో ట్రైన్ వెళ్తున్నది. ఇప్పుడు మీరు చూస్తున్నది దారికి ఇరువైపులా షాపింగ్లతో ఎలిఫెంటా కేవ్స్ ఛార్జ్ ₹5 చెల్లించి లోపలికి ప్రవేశిస్తున్నాము. మనము దారి పొడవునా ఇలా షాపింగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. దాదాపు 500 మెట్లు అంటే 1 కిలోమీటర్ వరకు ఉండవచ్చు. ఈ ట్రెక్కింగ్ చేసినాక మనకు గుహలు అగుపిస్తాయి. అదిగోండి గుహలు అగుపిస్తున్నాయి చూడండి. ఆ గుహలకు వెళ్తున్నాము. ఈ గుహలకు వెళ్ళుటకు ఛార్జ్ చెల్లించవలెను. ఇక్కడ ఎలిఫెంటా కేవ్స్కు సంబంధించి శిలాశాసనములు చెక్కబడినవి. ఇవి శతాబ్దాల నాటి క్రితం ఉన్న ఆలయము. ఈ ఆలయం దగ్గర అంధకాసురుణ్ణి శివుడు సంహరించిన చోటు అని కూడా చెబుతారు. ఇక్కడ పెద్ద శివాలయం ఉన్నది. పెద్ద పెద్ద శిల్పాలతో గుహలు కనువిందు చేస్తాయి. ఈ శిల్పాలు చాలా వరకు మన పూర్వమున జరిగినటువంటి మహమ్మదీయుల దండయాత్ర కావచ్చు, మరి ఏ ఇతర దండయాత్రల వలన శిల్పాలు శిథిలమైనాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది శివుడు భారీ విగ్రహముగా ఉన్నటువంటి మందిరము. చూడండి, లోపల మందిరమునందు శివుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ భారీ నటరాజు విగ్రహం ఉన్నది. ఇలా వెళితే ఆ ముందర మనకు కనిపిస్తున్నటువంటి మండపంలో ఇప్పుడు మీరు వెళుతున్నటువంటి మండపం వర్షము వచ్చినప్పుడు ఆ వర్షపు జల్లులు డైరెక్ట్గా శివుని మీద పడే విధంగా అప్పటి శిల్పులు చెక్కినారు. భారీ విగ్రహాలతో ఆ గుహ అంతా ఉంటుంది. ఆ మందిరములో చూడండి, శివలింగం ఉన్నది కదా. ఈ శివలింగం మీద వర్షము వచ్చినప్పుడు ఆ జలము డైరెక్ట్గా శివుని మీద పడుతుంది. ఇంకా మిగిలిన జలము వృధా కాకుండా పక్కన ఉన్నటువంటి కొలనులో చేరుతుంది. కొలను ఎంత పెద్దగా ఉన్నదో చూడండి. ఇది అంతయు ఎలిఫెంటా గుహలలోనే ఉన్నవి. ఇప్పుడు మీరు చూస్తున్నవి భారీ శిల్పములు.
ఈ భారీ శిల్పాలను చూసుకుంటూ ఈ ఎలిఫెంటా గుహలో అందాలను తిలకిస్తూ దారికి ఇరువైపులా ఉన్నటువంటి దుకాణములను సందర్శించుకుంటూ వెళ్ళవచ్చు. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.